చేయలేదు వాళ్ళు. చీల్చుకు అతనికి ఒక 6% ఓట్లు వచ్చినాయి కానీ అంతకు మించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 10-12 వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు, అది అవ్వలేదు. అక్కడ అంటే బాబు వీళ్ళ మధ్యన ఆ లోకేష్ని ఆ పదవిలో తీసుకున్నప్పుడు వచ్చిన ఆగ్రహం కారణంగా కొన్ని మాట్లాడాడు ఆయన. ఏది లైక్ హోదా గురించి మాట్లాడటమో లేకపోతే ఇంకోటో కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడుకొచ్చాడు. తర్వాత బాబు నుంచి కన్విన్స్ మెసేజ్ వెళ్ళింది. బాబు కన్విన్స్ చేయగలడు ఎవరినైనా సరే. ఎన్టీ రామారావునే కన్విన్స్ చేశాడు లక్ష్మీభారతి విషయంలో ముందు వద్దని. కానీ ఎన్టీ రామారావు కన్విన్సింగ్ పవర్ ముందుకు బాబు కూడా తలొగ్గాల్సి వచ్చింది. తద్వారా ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబాన్ని కన్విన్స్ చేయగలిగాడు కదా బాబు. అట్లాగా కన్విన్స్ చేయడంలో పవన్ కళ్యాణ్ కూడా మా పార్టీ తర్వాత ఇప్పుడు నా పార్టీని అంతా నీకివ్వను కదా, నీ పార్టీ నువ్వు ఎదగాలని కోరుకుంటా, నీ వెనకాల నేను ఉంటాను, కానీ నేను నా పార్టీలో నా వారసులు లేకపోతే రేపు పొద్దున ఎవడూ లేడని అనరా ఏంటి, కాబట్టి నేను నా కొడుకుని చూపెట్టాలి కదా అక్కడ, అప్పుడు మీ ఇద్దరు కలిస్తే వెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఏదో చెప్పు ఉండాలి. అందుకు కాంప్రమైజ్ అయ్యి సిద్ధపడ్డారు. అందుకోసమనే ఇప్పుడు గాజువాకలోనూ భీమవరంలో వీళ్ళు ప్రచారం చేయలేదు, మంగళగిరిలోనూ కుప్పంలో ఆయన ప్రచారం చేయలేదు కదా, అది అర్థమైపోయింది కదా. అంతే అది అయిపోయింది. తర్వాత ఏం చూస్తున్నారంటే ఆ తర్వాత 2020లో భారతీయ జనతా పార్టీ దగ్గరికి పంపించింది చంద్రబాబు అనేటువంటిది కూడా నాకైతే అనుమానమే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2019 ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళు రివ్యూ చేసుకున్నాక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వతంత్రంగా వెళ్ళాలన్నటువంటి ఒక నిర్ణయం జాతీయ నాయకత్వం తీసేసుకున్నారు. పక్కా తీసుకోబట్టినే కదా అక్కడ లక్ష్మణ్ పక్కన పెట్టి బండి సంజయ్ తీసుకురావడం అన్న, ఇక్కడ సౌమ్యరాజును పట్టురావడం అన్న జరిగింది. అంటే